తులారాశి వాళ్ళకు తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు మరియు స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి డిసెంబర్ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వీళ్ళందరికీ కూడా సామాన్యమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. వక్రీకరించినటువంటి గురువు అనుకూలంగా మారుతున్నాడు మరియు శుక్రుడు, బుధుడు, చంద్రుడు కానీ రాహువు కానీ వీళ్ళ బలం కూడా కొంత ఉంది మీకు. ఈ 5 గ్రహాల యొక్క అనుకూలతల కారణంగా జీవితంలో కొంత వృద్ధిని సాధించే అవకాశం కనిపిస్తుంది. తలపెట్టినటువంటి ఏ కార్యమైనా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు, అందులో జయాన్నే కలుగుతుంది. మరియు కుటుంబ సభ్యుల విషయంలో కూడా వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉద్యోగంలో మీరు ఏదైతే అనుకుంటారో ఆ స్థాయిని ఈ వారంలో చేరుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఏ వాతావరణంలో ఉన్నారో ఆ వాతావరణానికి అలవాటు పడడం వల్ల ఆరోగ్య విషయంలో మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరగకుండా మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కుటుంబపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పనైనా సరే మీ పరిధిలో ఉన్నటువంటి పనిని శ్రమ అనుకోకుండా పూర్తి చేస్తారు. ఈ వారమంతా కూడా నచ్చిన పనులు మీకు మనసుకు నచ్చితే ఆ పని మీరు నిర్విఘ్నంగా సమాప్తి చేయడం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజాయితీగా పనులు చేస్తారు మరియు అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా కలుగుతుంది. ఈ వారంలో కావలసినటువంటి ధనం చేతికంతుంది కాబట్టి ఎలాంటి లోటు ఉండదు, కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోండి. ఆ అవకాశాలు మంచివా చెడువా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ వారమంతా కూడా తులారాశి వాళ్లకు మంచి గ్రహస్థితి గోచరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ధన యోగం కూడా కలుగుతుంది. చదువు విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలో చదువుల విషయంలో కూడా చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. విదేశీ యానాలకు కూడా కొంత అనుకూల పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వాళ్లకు మీ అదృష్ట సంఖ్య 2.